5 గంటలకు మంత్రి పొన్నంతో కలిసి ప్రెస్ క్లబ్ కు వెళ్లిన జూపల్లి కేటీఆర్ హరీష్ రావు ప్రెస్ క్లబ్ కు రావాలని ఛాలెంజ్ చేశారు. అప్పులపై తాను కేటీఆర్ హరీష్ రావులకు వివరంగా లేఖ రాశారని, హరీష్ మాత్రం కట్టుకథలతో తనకు లేఖ పంపారని విమర్శించారు. అప్పులపై తాను చెప్పే లెక్కలు తప్పని కేసీఆర్ తో చెప్పించాలన్నారు. తన లెక్కలు తప్పైతే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. హరీష్ రావు చెప్పే లెక్కలు నిజమే అయితే రాజీనామా చేస్తానని ఎందుకు అనడం లేదంటూ మంత్రి జూపల్లి ప్రశ్నించారు. హరీష్ రావు తాను అడిగిన దానికి తప్ప లేఖలో ఏదేదో రాశారని అన్నారు. నిన్న ఏదో తెలంగాణ భవన్కు రాలేదు, పారిపోయిండు, శ్రీపూరక్తో మాట్లాడిండు. మా ఇంట వంట లేదు, నేను ఎక్కడ కూడా ఏ విషయంలో కాంప్రమైజ్ కాదు అని చెప్పి ఉదయం 11 నేను నా దానికి కట్టుబడి ఉన్నా. ఇలా సాయంకాలం 4 గంటలకు ఇదే ప్రెస్ క్లబ్ లో ఇక్కడికి రమ్మని ఆహ్వానించినాం. ఎందుకు రాలేదని అడుగుతున్నా. నీవు పంపించిన సొల్లు కబురు, సొల్లు పురాణం, నేను అడిగిన దానికి జవాబు చెప్పకుండా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దాటేసి మేము 4.17 లక్షల కోట్లు అంటే నేను ఎప్పుడెప్పుడు దేనికి ఎంత అని చెప్పి రాసినప్పుడు దానికి అదే విధంగా సమాధానం రాయాలి కదా. ఈ ప్రశ్నకు జవాబు అంటే ఇది ఫెయిల్ అయినట్ట, పాస్ అయినట్ట? అరే నేను అడిగింది ఏంది, మీరు జవాబు ఇచ్చింది ఏంది? పలాయనవాదము, పొడు మాటలు, లావు మాటలు, 6 ఫీట్ల మాటలు కాదు మాట్లాడాల్సింది. నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పకుండా డొంక తిరుగు సమాధానం చెప్పి పారిపోయిండు. ఎవరు వారిపోయినరు? కొద్దిగా సిగ్గుసరం ఉండాలి, మాట్లాడితే మతిస్థితి ఉండాలి. ఇవాళ వచ్చిన పొద్దున చెప్పిన ఢిల్లీలో ఉన్న 2 గంటల ఫ్లైట్ రావచ్చు కదా, సిద్దిపేటలో ఉన్న రావచ్చు కదా. ఎందుకు ముఖం తెలియలేదు మీకు? బాబా మంటలు ఇద్దరికి మళ్ళీ ఉల్టా చోరు కోత్వాలు దాంట్లో అన్నట్టుగా మీరు మాట్లాడతారు. నన్ను దమ్ము ధైర్యం లేక మీరు రాక మళ్ళీ నన్ను మాట్లాడతారా? నేను చెప్పిన ఇప్పటికి కూడా నేను కట్టుబడి ఉన్నాను. పోనీ ఇప్పుడు నువ్వు రాసినావు కదా, 4 లక్షల ఒకటి రాసినావు కదా, మరి నువ్వు సమాజం ఎందుకు రాయలే? నేను రాసినా కదా, నేను రాజీనామా కట్టుబడి ఉన్నాను. ఈ 4.17 లక్షల కోట్లు అన్నావు కదా, కేటీఆర్ 3.5 కోట్లు కదా. నేను రాసిన లెటర్లో జవాబు నేను నా రాజీనామాకు ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి కట్టుబడి ఉన్నారు రాసిన. మరి మీరెందుకు రాయలే? మీరు రుజువు చేయగలదు, మీరెందుకు రాయలే? నిజంగా మీ లెక్కలు దొంగ లెక్కలు కావు, కరెక్ట్ అయితే మరి మీరెందుకు రాజీనామా చేస్తాను అంటలేరు?